43-44 రోజులుగా అంగన్వాడీలో ఆంధ్రప్రదేశ్లో దీక్షలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ఎక్కడా కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. నిన్న ప్రభుత్వం కూడా అంటే 10 గంటల వరకు నిన్న ఉదయం 10 గంటల వరకు ఉద్యోగాల్లో జాయిన్ అయితే మంచిది, లేదంటే తీసేస్తామన్నట్టుగా కూడా అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అయినా కానీ వెనక్కి తగ్గకుండా అంగన్వాడీలు దీక్ష చేస్తూనే ఉన్నారు. పోలీసులు కూడా కర్కశంగా వ్యవహరించారనే విమర్శలు కూడా చాలా వస్తా ఉన్నాయి. రైట్, పోలీసుల దాడులు, అంగన్వాడీల ప్రతిఘటనలు ఆర్తనాదాలతో సోమవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు విజయవాడ రణరంగంలా మారింది. ధర్నా చౌక్ లో దీక్ష చేస్తున్న వారిపై తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లుగా ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. మహిళల దుస్తులు ఊడిపోతున్నా, ఊపిరి అందక సొమ్మసిల్లి పడిపోతున్నా పోలీసులు లెక్క చేయలేదు. వందలాది మంది ఆడ మగ పోలీసులు అంగన్వాడీలను వెంటపడే అరెస్టులు చేశారు. పోలీసులతో జరిగిన పెనుగులాటలో కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు గాయపడ్డారు. అంగన్వాడీలను ఆ ప్రాంతం నుంచి తరలించిన తర్వాత నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు నేలమట్టం చేసి ఆ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి సీన్ బీఆర్టీఎస్ రోడ్డుకు మారింది. ఇక ధర్నా చౌక్ లో దీక్షా శిబిరం కూల్చివేశాక పోలీసులంతా బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకున్నారు. చలో విజయవాడకు పిలుపు ఇచ్చిన అంగన్వాడీలు బీఆర్టీఎస్ రోడ్డులో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు బీఆర్టీఎస్ రోడ్డుకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి మధు, సిఐటియు నేతలు ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు బీఆర్టీఎస్ రోడ్డులోకి వస్తుండగా అరెస్ట్ చేసి బస్సులో తరలించారు. ఆ తర్వాత దఫాలుగా అంగన్వాడీ కార్యకర్తలు చొచ్చుకురావడం, వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు చేసిన వారిని తరలించేందుకు బీఆర్టీఎస్ రోడ్డు పొడవునా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు అంగన్వాడీలు వస్తూనే ఉండడం, వారిని పోలీసులు అరెస్టు చేయడం వంటి దృశ్యాలు కనిపించాయి. వివిధ జిల్లాల నుంచి విజయవాడ వస్తున్న వారిని జిల్లా సరిహద్దుల్లోనే అడ్డుకుని వెనక్కి పంపించేశారు. అరెస్టులను ప్రతిఘటించిన సందర్భాల్లో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాటలు జరిగాయి. ఈ తోపులాటలో కొంతమంది అంగన్వాడీలు ఎగ ఊపిరి రావడంతో కింద పడిపోయారు. తోటి అంగన్వాడీలు సపర్యలు చేశారు. కొంతమంది పోలీసులు అంగన్వాడీలకు స్వల్ప గాయాలయ్యాయి. కొంతమంది సెల్ ఫోన్లు పోయాయి. బీఆర్టీఎస్ రోడ్డు చెంతనే ఉన్న సిఐటియు భవనంలో కొంతమంది అంగన్వాడీలు ఉండిపోయారు. వారు బయటకు వస్తే అరెస్ట్ చేయడానికి భవనం ఎదురుగా పోలీసులు కాపు కాశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారంతా బయటకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. వారిని అరెస్ట్ చేసి ఆయా జిల్లాలో వదిలిపెట్టారు. అయినా అంగన్వాడీలు ఇళ్లకు వెళ్లలేదు. తిరిగి మరో బస్సులో విజయవాడ చేరుకున్నారు. అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ బాలోత్సవ్ భవనంలో నిరాహార దీక్ష చేపట్టారు. కృష్ణా జిల్లాలో అరెస్ట్ చేసిన 2000 మందిని మచిలీపట్నం సముద్ర తీరంలో ఉన్న జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. భోజనం తెచ్చిన బంధువులను కూడా పోలీసులు వెనక్కి పంపివేశారు. అక్కడి నుంచి ఏలూరు, భీమవరం, తణుకు ప్రాంతాలకు బస్సుల్లో తరలించి వదిలివేశారు. కాకినాడ నుంచి వచ్చిన క్రాంతి అనే యువకుడిపై ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి బస్సులో ఎక్కించగా సీఎం డౌన్ డౌన్ అంటూ చెయ్యెత్తి నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై దురుసుగా ప్రవర్తించారు. ఎత్తిన చేతిని బలవంతంగా దింపారు. పోలీసులు తనను కడుపులో తన్నారు అని క్రాంతి వాపోయాడు. ఏలూరు జిల్లా నుంచి చలో విజయవాడ బయలుదేరిన అంగన్వాడీలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఏలూరు బస్టాండ్, పెదవేగి, కలపర్రు టోల్ గేట్ దగ్గర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. సుమారు 500 మందిని అరెస్ట్ చేసి పెదవేగిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అక్కడ అడ్డుకున్న వారికి నీరు, ఆహారం ఇవ్వకుండా కాసింత ఉప్మా చేయించి 500 మందిలో ఓ 200 మందికి పెట్టారు. మధ్యాహ్నం 300 మందికే భోజనాలు పెట్టగా 200 మంది ఆకలితో అలమటించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. విజయవాడ బయలుదేరిన వారిని అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద సంకెళ్లు వేసుకుని మోకాళ్లపై నిలబడి అంగన్వాడీలు రాస్తారోకో చేశారు. తాల్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్బంధించారు. ఇక రాజమహేంద్రలో కొంతమందిని నిర్బంధించారు. అరెస్టులను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో సిఐటియు, ఏఐటి